వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు సినిమా పరిశ్రమకి పెద్ద అనేటువంటి ఒక పదానికి ఒకప్పుడు ఒక పేరు ఉండేది. ఆయనే దాసరి నారాయణరావు గారు. నిర్మాతకి సమస్య వచ్చిన, ఒక దర్శకుడికి ఇబ్బంది ఎదురైన, నటుల మధ్య విభేదాలు వచ్చిన, కార్మిక సంఘాల సమస్యలైన 24/7 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా చివరికి వెళ్ళేది దాసరి నారాయణరావు గారి ఇంటికే. ఎందుకంటే ఆయన చెప్పిన మాటకి ఒక విలువ ఉండేది. ఆ తీర్పుని అందరూ కూడా గౌరవించేవారు. అది ఆయనకి పదవితో వచ్చినటువంటి గౌరవం కాదు. ఇంకా మాట్లాడితే ఇండస్ట్రీ పెద్ద అనేటువంటిది ఒక క్రియేట్ చేయబడినటువంటి పదవి కూడా కాదు. వ్యక్తిత్వంతో సంపాదించుకున్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక గౌరవం. అది కేవలం వ్యక్తిత్వంతో వచ్చిందే. అన్ఫార్చునేట్లీ దాసరి నారాయణరావు గారు పరంపదించిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకి ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనేటువంటి చర్చ ఎన్నోసార్లు జరిగింది. ఎన్నోసార్లు వాగ్వివాదాలు జరిగాయి. నిజం చెప్పాలంటే ఆ స్థానం ఎవరికి వాళ్ళు ప్రకటించుకునేది కాదు. అది అవసరం వచ్చినప్పుడు అందరికీ అండగా నిలబడే వ్యక్తికే ఆ గౌరవం అనేది దక్కుతుంది. సో తాజాగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఈ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళ మధ్య నెలకొన్నటువంటి విభేదాలు. వీళ్ళని చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దాన్ని తీసుకుని పరిష్కరించిన తీరు చూస్తే చాలామందికి దాసరి నారాయణరావు గారు గుర్తొచ్చారు అనడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ పంచాయతీని ఎవ్వరూ చిరంజీవి గారి దగ్గరికి తీసుకురాలేదు. ఆయన ఎవరు మధ్యవర్తిగా ఉండి అయ్యా మీరు ఇది కాస్త చెయ్యండి, కాస్త చూడండి అని కోరుకున్నది కూడా లేదు. అయినా సరే ఇండస్ట్రీలో మన వాళ్ళ మధ్య విభేదాలు ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో స్వయంగా ఆయనే ముందుకొచ్చి ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి దగ్గర కూర్చుని మాట్లాడారు. ఇందులో ఎవరి ఆత్మగౌరవం కూడా దెబ్బతినకుండా, ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేటువంటి పరిస్థితి కూడా రాకుండా ఆ సమస్యకి ఆయన ముగింపు పలికారు. అదే పెద్దరికం. పెద్దరికం అంటే ఏదో వేదికల మీద ప్రసంగాలు చేసేయడం కాదు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడం. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆపాదించబడుతుంది. అది ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి గారైనా సరే. కేవలం ఒక విషయం గురించి సభలో మాట్లాడితే ఆయన పెద్ద మనిషి అయిపోరు. ఆయన మాత్రమే కాదు, అది ఎవరైనా సరే. కానీ సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం చూపడం. హోదా అనేదో లేదంటే బాధ్యత అనేది ఇది కాదు. హోదా అనే పేరు పక్కన పెట్టేసి ఎస్ ఇక్కడ ఇండస్ట్రీ ఇంపార్టెంట్ అనేటువంటి దాంతో బాధ్యతని స్వయంగా తీసుకోవడం. ఇది గౌరవం అనేది అడిగి తీసుకోవడం కాదు, వాళ్ళ ప్రవర్తనతో సంపాదించుకోవడం అంటారు సరే పెద్దలు. ఇక్కడ కూడా అలాగే. సో ఇటీవల కాలంలో కూడా ఇండస్ట్రీ పెద్ద అనేటువంటి అంశం మీద చాలా చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో వాదోపవాదాలే జరిగిపోయాయి. కానీ అలాంటి చర్చలకి సమాధానం మాటల్లో ఉండదు, ఇలాంటి చర్యల్లో మాత్రమే కనిపిస్తుంది. దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీ సమస్యల్ని తన సమస్యలుగా భావించేవారు. అప్పట్లో మరి ఆయన కేవలం డైరెక్టరు, నటుడు, రచయిత ఇంతే. కానీ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఆయన మాత్రమే ఎందుకని చెప్పి తన సమస్యలుగా భావించారు ఇండస్ట్రీ సమస్యల్ని. అగ్రకథానాయకులు ఉన్నారుగా. ఈవెన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్న ఇండస్ట్రీ అన్నటువంటిది వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, ఇంకా చెప్పుకుంటే చాలామంది ఉన్నారుగా. వీళ్ళందరి దగ్గరికి సమస్యలతో వెళ్ళొచ్చుగా. అందులోనూ రామారావు గారు కావచ్చు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇండస్ట్రీ అనే దాని నుంచి ప్రభుత్వానికి కూడా పన్ను వెళ్తున్నప్పుడు మా సమస్యలు ఇవన్నీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు, మనకు మినిస్టర్లు కూడా ఉన్నారుగా, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే సందర్భాలు అవన్నీ కూడా వేరు, వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఇన్సైడ్ ద ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి సమస్యల్ని ఆ రోజుల్లో దాసరి నారాయణరావు గారు తన సమస్యలుగా భావించేవాళ్ళు. ఇప్పుడు అదే బాధ్యతని చిరంజీవి గారు కూడా నెమ్మదిగా తన భుజాల మీద వేసుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని సినీ వర్గాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి అంశం. సో ఇక్కడ చిరంజీవి గారి అభిప్రాయం అయినా సరే, ఎవరిదైనా సరే ఒకటే. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, పరిశ్రమ ముఖ్యం. ఒక సినిమా ఇండస్ట్రీ బలంగా ఉండాలి అంటే హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, డాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబం అనేటువంటి భావన ఉండాలి, ఒక కుటుంబంలో ఉండాలి. చిన్న చిన్న మాటలు, విభేదాలు ఇవి పెద్ద చీలికలుగా ఎక్కడా మారకుండా మధ్యలో నిలబడి పరిష్కారం చూపించేటువంటి పెద్దలు కూడా ఉండాలి. దాసరి నారాయణరావు గారి తర్వాత అలాంటి పాత్రని ఎవరు పోషిస్తారు అనేటువంటి ప్రశ్నకి ఈ పర్టిక్యులర్ అంశానికి సంబంధించే కాదు, గతంలో కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా చిరంజీవి గారు తన మాటలతో కాకుండా చేతలతోటే సమాధానం చెప్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. పరిశ్రమ పోటీ ఉంటుంది, ఉండాలి.
గౌరవప్రదమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి, అవి కూడా ఉండాలి. ఎస్, మీ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను, ఎందుకంటే దీంట్లో ఇది నాకు సరే అనిపించలేదు, మరి ఏం చేద్దాం, ఇది చేస్తే బాగుంటుందేమో, ఎస్ ఇందులో పార్షియల్గా ఇది బాగుంది, ఇది బాగాలేదు, బట్ దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అభిప్రాయ భేదపూరితమైనటువంటి చర్చలు కూడా జరగాలి. కానీ చివరాఖరికి అందరూ కోరుకునేది ఒకటే ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి అనేటువంటి ఆలోచనే అందరికీ పెద్దది కావాలి. ఈ ఆలోచనతో ముందుకొచ్చే ప్రతి వ్యక్తి హోదాతో కాకపోయినా మనస్సుల్లో మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దగానే నిలిచిపోతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.